హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం నర్సాపురం టు సకినేటిపల్లి పంటి ప్రయాణం చూద్దామండి. ఆల్రెడీ పంటి ప్రయాణం స్టార్ట్ అయింది. చూడండి, జనాలు అందరూ ఎక్కుతున్నారు పంటి. దీన్ని పంటి అంటారండి. పంటి అంటే ఇలా ఉంటుంది చూడడానికి. పంటి అంటే చూడడానికి ఇలా ఉంటుందండి. చూడండి, కార్లు పెట్టేసారు. ఎదురు వ్యాన్ ఒకటి ఉంది, 2 కార్లు పెట్టారు. జనం ఎక్కుతున్నారండి. మామూలు బళ్ళు కూడా ఉంటాయి. మామూలుగా బళ్ళు గట్ట లేకుండా ఓన్లీ మనుషులకైతే ఒక రేట్ ఉంటుందండి టికెట్. అలా బళ్ళకైతే ఒక రేట్ ఉంటుందండి, కార్లకైతే ఒక రేట్ ఉంటుంది. అదే అక్కడ వ్యాన్లు ఉన్నాయి కదండి, దానికైతే ఒక రేట్ ఉంటుందండి. ఇక్కడ నుంచి అటువైపు వెళ్ళడానికి పర్సన్ బట్టి, వెహికల్ని బట్టి వీళ్ళన్నది ఛార్జ్ చేస్తారు. పంటి ప్రయాణం ఎంతసేపు ఉండదండి, 10 నిమిషాలు ఉంటుంది అంతే. కరెక్ట్గా అంటే 10 నిమిషాలు ఉంటుంది. ఈ పక్క ఇప్పుడు పంట ఎక్కుతున్నారు కదండి, ఇదంతా కూడా వెస్ట్ గోదావరి, నర్సాపురం. ఆ పక్క కనపడేదంతా కూడా సకినేటిపల్లి అండి. ఒకప్పుడు తూర్పుగోదావరి, ఇప్పుడు అది అంబేద్కర్ కోనసీమ జిల్లా అయింది కదండి, అదండి. ఇదంతా గోదావరి అండి. ఈ గోదావరి ఇక్కడి నుంచి వెళ్ళి సముద్రంలోకి వెళ్తుందండి. మనకి రాజమండ్రి గోదావరిలో ఉన్నట్టు ఇక్కడ ఏమి గోదావరి ఏమి నీరు ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే రాజమండ్రి గోదావరి అయితే ఎలా అంటే ధవళేశ్వరం బ్యారేజ్ ఓపెన్ చేస్తేనే, గేట్లు ఎత్తితేనే నీరు అన్నది ప్రయాణిస్తుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ఈ గోదావరిలో వచ్చేసిన మిగిలిపోయిన వాటర్ అంతా ఇక్కడ నుంచి సముద్రంలో కలుతుందండి. దానివల్ల ఏంటంటే లోతు ఎక్కువ ఉంటుంది, ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంటుందండి. చూడడానికి మాల్ కనపడుతుంది, కానీ ఒకసారి మనం కానీ అందులో దిగామంటే డైరెక్ట్ సముద్రంలో వెళ్తామండి. కాబట్టి బళ్ళు గట్ట, కార్లు గట్ట చాలా జాగ్రత్తగా ఉండాలండి. కాకపోతే వీళ్ళు సేఫ్టీ అది కూడా బాగానే పట్టేస్తున్నారు. అంటే అంత అనుకున్నట్టు ఉండదు, కానీ పర్లేదండి. కాదు, ఇప్పుడు ఈ పంట వెళ్తుంది కదండి, ఇప్పుడు ఈ పంట వెళ్ళగానే ఇంకో పంట వస్తుంది అటువైపు నుంచి బయలుదేరి. ఇప్పుడు ఇటు వెళ్తుంది కదండి, ఇంకోటి వస్తుంది చూడండి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు పొద్దున్నే స్టార్ట్ అవుతుందండి, నైట్ 8-9 గంటల వరకు పంట అవుతుంది. ఇంక తర్వాత ఉండదండి. అటువైపుకి వెళ్ళాలంటే ఇంక రేపు పొద్దున్నే వాళ్ళు అటువైపు ఇటువైపు రావాలన్నా మళ్ళీ రేపు పొద్దున్నేనండి. ఇంకా ఏముండదు నైట్ అయిందంటే. కానీ పంట ప్రయాణం చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంటుందో, మీకు కూడా తెలుస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కితే పంటి ప్రయాణం కామెంట్ చేయండి. ఒకవేళ నర్సాపురం కానీ ఈ వీడియో కానీ, సకినేటిపల్లి కానీ ఈ వీడియో కానీ చూస్తే కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది కదా చూస్తున్నారని. అలాగే చూడండి, ఇది బయలుదేరుతుంది చూడండి. చూడడానికి చాలా పెద్దగా ఉంటుందండి. చూడడానికి ఒక 50 అడుగులు ఉంటుంది పొడవు. చూడండి ఎంత పెద్దదో. మీకు బళ్ళు, జనాలు అందరూ ఎలా కూర్చున్నారు చూడండి. కానీ ప్రయాణం అనేది చాలా బాగుంటుందండి. నేనైతే ఎక్కలేదు, అంటే నాకు నర్సాపురంలో కొంచెం పని ఉండి ఆగిపోయానండి. నేనైతే ఎక్కలేదు. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ సరదాగా ఆడు వీడియోలో చూపించలేదండి, ఉన్నన్నాడు వీడియోలో. చూడండి చాలా బాగుంటుంది. ఇంకోటి కూడా వస్తుంది, ఇప్పుడు ఈ పంట వెళ్తుంది కానీ ఇంకో పంట వస్తుంది చూడండి. చూడండి మీకు కనపడుతుంది చూడండి. చూడండి ఎంత పెద్దది ఉందో పంట అన్నది. చూడండి వాళ్ళు ఎంత బాగా కూర్చున్నారు చూడండి. ఇప్పుడు ఇది వెళ్ళిపోతుంది కదండి, ఇంకోటి బయలుదేరింది వస్తుంది చూడండి, వీడియోలో కనపడుతుంది. ఇప్పుడు ఈ పంట వెళ్తుంది కదండి, దానికి ఎదురుగుండా ఇంకో పంట వస్తుంది చూడండి, కనిపిస్తుందండి. చూడండి ఇది అడ్డు వచ్చేసింది, దాని వెనకాల ఉంది చూడండి. ఇప్పుడు ఇది ఆ ఒడ్డుకి వెళ్ళి అక్కడ జనాల్ని ఎక్కించుకుని వస్తుంది. ఇదేమో ఇక్కడ జనాలు ఎక్కించుకుని అటువైపుకి వెళ్తుందండి. సారీ అండి, వీడియో మధ్యలో డిస్టర్బెన్స్ అనుకోకండి. నా ఛానల్ పేరు పల్లె మనుషులు యూట్యూబ్ ఛానల్ అండి. కుదిరితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా నా ఛానల్ రికమెండ్ చేయండి. నేను ఏంటంటే మన వెస్ట్ గోదావరిలో జరిగే మన సైడ్ ఉన్న కొంచెం ప్రకృతి అందాలు, ఎందుకంటే మన సైడు మనకే తెలియకుండా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేసి నా యూట్యూబ్ ఛానల్లో పెడతానండి. నా ఛానల్ పేరు పల్లె మనుషులు యూట్యూబ్ ఛానల్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. నేను మీ నుంచి ఏమీ ఆశించడం లేదండి, ఓన్లీ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నానండి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే నా వీడియోలో ఏమైనా మైనస్లు ఉన్నా కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి, అవన్నీ సరి చేసుకుంటానండి. ఎందుకంటే నాకు పెద్ద అనుభవం లేదు, ఏదో ట్రై చేస్తున్నానండి. నాకు మీ సపోర్ట్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి. అలాగే చూడండి పంటి అన్నది వచ్చేసింది. అది కొంచెం కొత్తగా ఉంది, పెయింట్ చేశారు. ఇది పెయింట్ అది లేదనుకుంటే పాతగానే ఉంది, ఇది తుప్పు పట్టేసింది. చూడండి ఇది కూడా ఫుల్గానే ఉంది. కాకపోతే అందులో కార్లు ఉన్నాయి, ఇందులో మాత్రం ఎక్కువ బళ్ళు, మామూలుగా ప్రయాణించే వాళ్ళు ఉన్నారు, ఊళ్ళు ప్రయాణం చేసేవాళ్ళు. చూడండి వస్తుంది పంటి. కానీ గోదావరి ప్రయాణం చాలా బాగుంటుందండి. మనకి గోదావరి సినిమాలో చూపించారు కదా,
అందులో ఆ సినిమాలో చూడండి ఎంత చక్కగా ఉంటుంది. ఆ సినిమా చూడడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈ గోదావరిలో ఈ పంట ప్రయాణం కూడా అంతే చక్కగా ఉంటుందండి, చూడడానికి చాలా బాగుంటుంది. ఒడ్డుకు వచ్చేసిందండి పంట అన్నది. చూడండి ఒడ్డున ఐరన్ రాడ్ ఉంటుంది, దాన్ని కడతాడు అతను. చూడండి ఇప్పుడు ఆ పంట అక్కడ పెట్టాడు కదండి, దాన్ని ఇటువైపు చేరుస్తాడు చూడండి, జాయిగా ఇటువైపు వస్తుంది. అది ఒడ్డు చేరి కరెక్ట్గా ఆగేదాకా కూడా మన బళ్ళను దించకూడదు దాని కిందకి. చూడండి చూడండి తీసుకొస్తున్నాడు దాన్ని. చూడండి జాగ్రత్తగా దిగాలండి, రిస్కే కాకపోతే కొంచెం జాగ్రత్తగా దిగాలి. చూడండి మొత్తం అందరు దిగుతున్నారు. ఇప్పుడు ఇది దిగేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ వెనక సైడ్ ఉంటారండి, కార్లు అవి ఉన్నాయి, వాళ్ళు కూడా ఎక్కుతారు. వాళ్ళు ఎక్కితే మళ్ళీ వీళ్ళు తీసుకెళ్తారు, అటువైపులు ఇటువైపులు కట్ట వస్తారండి. అంతే, ఏముండదు పంట ప్రాయం అంటే. కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ వ్యూ కూడా చాలా బాగుంటుందండి. అటువైపు ఏమో అన్ని చెట్లు, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి. ఇటువైపు అంతా నరసాపురం సిటీ కదండి, కొంచెం బాగానే ఉంటుంది. ఈ వీడియోకి ఇంతేనండి. నా ఛానల్ పేరు పల్లె మనుషులు యూట్యూబ్ ఛానల్ అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి అండి. ఓకేనండి, ఉంటానండి.